నా పేరు శ్యాము. సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీకి డైరెక్టర్‌గా ఉన్నాను. ఇప్పుడు హెల్త్‌లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్‌ని, రీహాబిలిటేషన్‌లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ గురించి మీకు చెప్తున్నానండి. మరి రీహాబిలిటేషన్‌లో, ఎలైడ్ హెల్త్‌లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్‌లో మరి ఇప్పుడు మనం చూసినట్లయితే చాలామంది పిల్లలు నీట్ ఎగ్జామ్స్ రాశారు. నీట్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాళ్ళు ఎంబీబీఎస్ సీట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎంబీబీఎస్ సీట్ గనక రాకపోతే ఈ పిల్లలందరూ కూడా మరి వాళ్ళు లాంగ్ టర్మ్‌కి మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ ఎంబీబీఎస్‌కి సమానంగా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీలో ఉన్నాయనే సంగతిని మీకు తెలియజేస్తున్నాను. మరి దాంట్లో ప్రత్యేకంగా సెయింట్ మేరీస్ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్కూల్ ఆఫ్ ఎలైడ్ హెల్త్ సైన్సెస్‌లో ఉన్నటువంటి ప్రోగ్రాము బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఈ 2 కూడా డాక్టరల్ ప్రోగ్రామ్స్ కింద మనం కేటాయించబడ్డది. ఈ మరి ఎంబీబీఎస్ అయిపోతేనే ఆ పిల్లవాడు డాక్టర్ అని పేరు పెట్టుకోగలుగుతాడు తన పేరు ముందు. కానీ ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అయిపోయినా కానీ తన పేరు ముందు డాక్టర్ అని పేరు పెట్టుకోగలిగినటువంటి ప్రోగ్రాము బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ. ఈ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ ప్రపంచంలో చాలా అవసరత ఉంది. ఎందుకు అననంటే ప్రపంచంలో ఉన్నటువంటి 7.8 బిలియన్ పాపులేషన్‌లో 2.4 బిలియన్ పాపులేషన్‌కి రీహాబిలిటేషన్ సర్వీసెస్ కావాలి అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ ఒకటి చెప్తుంది. ఈ రిపోర్ట్ ప్రకారంగా ఈ 2.4 బిలియన్ పాపులేషన్‌లో మస్కులోస్కెలిటల్, న్యూరోమస్కులర్‌లో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. మెంటల్ హెల్త్‌లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. ఈ 3 రకాలైనటువంటి రోగాల్లో ఉన్నటువంటి పరిస్థితులను ట్రీట్ చేయటానికి, వాళ్ళకి రీహాబిలిటేషన్ ప్రొవైడ్ చేయటానికి ఫిజియోథెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులు చాలా అవసరము. మరి ఈ ఫిజియోథెరపిస్టులు గనక మనం చూసినట్లయితే వాళ్ళు ఒక పేషెంట్ యొక్క పెయిన్ మేనేజ్‌మెంట్‌లో మరి లేకపోతే వాళ్ళ యొక్క పెయిన్ మేనేజ్‌మెంటే కాకుండా గెయిట్ ట్రైనింగ్ అంటామనమాట. వాళ్ళ యొక్క నడక పరిస్థితి. మరి ఆ యొక్క నడకని కూడా కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మరి వారిని తిరిగి ఆ నడకని రప్పించే విషయంలో ఈ ఫిజియోథెరపిస్టులు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. పెయిన్ మేనేజ్‌మెంట్ అనే విషయానికి చెప్పాలనుకున్నప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మెడిసిన్ ద్వారానో లేకపోతే వాళ్ళ యొక్క ఫార్మా థెరపీ ద్వారానో వాళ్ళకి పెయిన్ మేనేజ్‌మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. కానీ ఒక ఫిజికల్ థెరపిస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్సర్సైజ్ థెరపీ ద్వారా కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రో థెరపీ ద్వారా కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మాన్యువల్ థెరపీస్ ద్వారా కానీ లేటెస్ట్ టెక్నాలజీస్‌ని యూజ్ చేస్తూ ఈ యొక్క మెడిసిన్ వాడకుండా వాళ్ళకున్నటువంటి పెయిన్‌ని మినిమైజ్ చేయటానికి ఈ ఫిజియోథెరపిస్ట్ చాలా ఎక్కువగా వాళ్ళ యొక్క ఆహ్, ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పెయిన్ మేనేజ్‌మెంట్‌కి వచ్చినప్పుడు ఈరోజు చూసినట్లయితే భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువగా ఐటీ సెక్టార్‌లో ఉన్నారు. చాలామంది టూ వీలర్‌లో తిరుగుతూ ఉన్నారు. ఈ ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అనే ప్రోగ్రామ్స్ చాలా డిమాండ్‌గా ఉన్నాయి. మరి ఎంబీబీఎస్‌తో సమానంగా ఉన్నటువంటి ఈ ప్రోగ్రామ్స్‌ని పిల్లలకు మరి తల్లిదండ్రులకు అవగాహన చేయించటంలో చాలా అవసరత కూడా ఉంది. మరి ఈ ఎంబీబీఎస్ ఉంటేనే వాళ్ళ కెరియర్ ఉంటుంది అని అనుకోవటం చాలా పొరపాటు. ఎంబీబీఎస్ కంటే ధీటుగా ఫిజియోథెరపీ అండ్ ఆక్యుపేషనల్ థెరపీ వీళ్ళు గనక కంప్లీట్ చేస్తే గనక వాళ్ళు బ్యాచిలర్ ప్రోగ్రామ్ గనక కంప్లీట్ చేస్తే భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా వీళ్ళకి రెడ్ కార్పెట్ వేయటం జరిగింది. మరి ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు మరి వీళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్‌ని, మెథడాలజీస్‌ని మన సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ ద్వారా స్కిల్ పార్ట్నర్ తోటి కలిసి మరి ఇంటర్నేషనల్ పాత్వేని మేము తయారు చేశాము. ఈ ఇంటర్నేషనల్ పాత్వే ఏంటి అననంటే ఒక పిల్లవాడిని ఇతర దేశాలకు వెళ్ళి ఇతర దేశాల్లో వాళ్ళు ఉద్యోగం చేయాలి అననంటే ఆ పిల్లవాడిని భారతదేశంలో బ్యాచిలర్ డిగ్రీని కంప్లీట్‌తో పాటు ఇంటర్నేషనల్ స్కిల్లింగ్ అనేది నేర్పిస్తూ ఉంటాము. ఈ ఇంటర్నేషనల్ స్కిల్లింగ్‌లో ఒక ఫారెన్ లాంగ్వేజు, రెండవది ఆ పిల్లవాడికి కావాల్సినటువంటి ఇంటర్నేషనల్ లైసెన్స్, అక్కడ ఉన్నటువంటి లైసెన్సింగ్స్ పాస్ అవ్వాలంటే, అక్కడ ఉద్యోగం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి లైసెన్సింగ్ ఎగ్జామ్ రాయాల్సొస్తుంది. అక్కడ ఉన్నటువంటి లైసెన్స్ ఎగ్జామ్‌ని ప్రిపేర్ చేయటము. అంతేకాకుండా
ఇంటర్నేషనల్‌లో ఉన్నటువంటి గ్లోబల్ ఎక్స్‌పోజర్ ఇవ్వటానికి, ఇంటర్నేషనల్‌లో ఉన్నటువంటి హాస్పిటల్స్‌లో ఉన్నటువంటి వర్చువల్ ల్యాబ్స్ ద్వారా అక్కడున్నటువంటి హాస్పిటల్ పరిస్థితులన్నిటిని గూడా ఇక్కడ ట్రైనింగ్ చేయటం జరుగుతుంది. సో, ఇది ఇంటర్నేషనల్ పాత్‌వే. దీనితో పాటు స్కిల్ ట్రైనింగ్, మరి ఒక స్కిల్ సర్టిఫికేట్స్ 6 స్కిల్ సర్టిఫికేట్స్ ఏదైతే ఇండస్ట్రీకి చాలా అవసరం ఉందో, ఏదైతే చాలా అవసరత ఉందో 3 నేషనల్, 3 ఇంటర్నేషనల్ స్కిల్ సర్టిఫికేట్స్ ద్వారా వీళ్ళకి గ్లోబల్ ప్లేస్‌మెంట్స్, నేషనల్ ప్లేస్‌మెంట్స్, సొంత ఎంప్లాయ్‌మెంట్ చేసుకోటానికి ఫిజియోథెరపిస్ట్‌లకి, ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌కి మంచి రెడ్ కార్పెట్ వేయటానికి ఈ ఎంబీబీఎస్ఏ కాకుండా ఈ యొక్క బీపీటీ, బీఓటీ ప్రోగ్రామ్స్ చేయటం వలన పిల్లలు చాలా వాళ్ళ డిగ్రీ అయిపోవటంతోటే వాళ్ళకి మంచి ఉద్యోగంతోటి బయటకు రాగలుగుతారని ఈ యొక్క ప్రోగ్రామ్స్ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. నమస్తే అండి. నా పేరు భార్గవ్. నీట్ కంప్లీట్ అయ్యి ఎంబీబీఎస్లో సీట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ రాని చాలామంది పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ డిసప్పాయింట్ అయ్యి ఉంటారు. ఎంబీబీఎస్ మాత్రమే కాదు, గ్లోబల్గా హెల్త్ కేర్ పాత్వేస్ని ఎక్స్ప్లోర్ చేస్తే దానితో పాటు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని డిమాండ్ని అర్థం చేసుకుని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం దేర్ వుడ్ బీ ఎ స్కేర్సిటీ ఆఫ్ అప్ టు 11 మిలియన్ హెల్త్ కేర్ వర్కర్స్ బై 2030. పర్టికులర్గా ఇన్ ప్రొఫెషన్స్ లైక్ బీపీటీ, బీఓటీ, నర్సింగ్ ఆర్ బిఎంఎల్ఎస్, బిఎంఆర్ఐటీ, బిఏఓటీటీ ఆర్ స్పెషల్ ఎడ్యుకేషన్, కంట్రీస్ లైక్ యుఎస్, యూకే ఆర్ జర్మనీ, జపాన్, సింగపూర్ ఆర్ ఆస్ట్రేలియాలో ఆర్ గల్ఫ్ కంట్రీస్లో చాలా డిమాండ్ ఉంది. మనకి ప్రాబ్లం, చాలామంది స్టూడెంట్స్ మన కంట్రీలో స్కిల్డ్ అయినా కానీ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద కల్చరల్ ఆర్ ద క్లినికల్ నీడ్స్ ఆఫ్ ఫారిన్ కంట్రీస్. ఎవరైనా డిగ్రీ కంప్లీట్ అయ్యాక ఈ పాత్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే ఇట్ విల్ వేస్ట్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ రిసోర్సెస్ ఆర్ మనీ ఆఫ్ దోస్ పర్టికులర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి వి ఎట్ కేర్ బ్రిడ్జ్ హ్యాస్ డిజైన్డ్ అ ప్రోగ్రామ్ ఎట్ సెయింట్ మేరీస్ యూనివర్సిటీ యాజ్ అ స్కిల్లింగ్ పార్ట్నర్, వేర్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ మీరు క్లినికల్ ఎక్స్పోజర్, విచ్ ఇస్ ఇంటర్నేషనల్ క్లినికల్ ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఎక్స్పోజర్ ఆర్ కల్చరల్ ఎక్స్పోజర్, లాంగ్వేజ్ ట్రైనింగ్, లైసెన్సింగ్ ట్రైనింగ్ మేము ఫస్ట్ ఇయర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. By the end of your 4 or 5 years, whichever degree that you pick, you will be ready to take these licensing exams and take interviews from across various countries. So 5 years అయిపోయాక if you want to explore this path, or 4 years అయ్యాక if you want to explore this path, this would kill a lot of time, money and resources. మనకి ఈ అవేర్నెస్ లేక, ఫస్ట్ ఈ పాత్ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో తెలియక లాట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ స్పెండింగ్ lakhs, up to 5 lakhs or 10 lakhs for various other agencies after the degree is completed. Ee problem ni identify chesi we have created this beautiful program. I would also say this is a leading or the best program if you want to explore international pathways in healthcare. If that is your dream, I think St. Mary's University lo Care Bridge dara mem istunna ee program would be your best opportunity that you can pick for foreign pathways. Thank you.